40 or 60 hours కష్టం. కానీ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటూ ఉన్నామో 16-8 ఈ గ్యాప్ ఓకేనా అండి? ఇది అందరూ ఫాలో అవ్వాలా? ఒక సర్వే అయితే వద్దు ఫాలో అవ్వకండి అని చెప్తూ ఉంది కదా. సో మీ అనలైజేషన్ ఏంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద? అదే ఇప్పుడు అమ్మ ముఖర్జీ గారు మీరు జాగ్రత్తగా వినండి. ఎండోస్కోపీ చేసి నాకు రిపోర్ట్ ఉంది 20 years ముందర 3+ ఎరోషన్స్ అనుంది నాకు సర్టిఫికేట్ సెయింట్ జాన్స్ హాస్పిటల్. అంటే నేను భోజనానికి కూర్చుంటే లోపలికి తినేదానికి కూడా లేకుండా ఏడ్చుకునే రోజులు ఉంటాయి. పోలా లోపలికి ఫుడ్ ఫిట్నెస్ వచ్చినాక ఓకే, ఫిట్నెస్ లేకుండా చేయకూడదు. ఫిట్నెస్ బాగుండాలి. అదే చెప్పింది. ఫ్లైట్ బాగా ఎగిరేటప్పుడు ఎగిరించాలా. మీకు లోపలంతా డ్యామేజ్ అయ్యి గట్ మైక్రోబియం సరిగా లేకుండా పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్లు, డయాబెటీస్ మందులు, షుగర్ మందులు వేసుకొని ఆస్ట్రోపోరిస్ వచ్చి మెత్తబడిపోయి ఊగుతా ఉంటే ఎట్లా చేయగలరు మీరు? చిన్న సమాధానం ఏంటంటే మీకు ఎరోషన్స్ గ్రేడ్ 3 ఎరోషన్స్ ఉన్నాయి, తర్వాత తగ్గినాయి. అది తగ్గిన తర్వాత రాగి తిన్న తర్వాత తగ్గినాయి అని అంటున్నారు. అందువల్ల నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే యానెక్డోటల్ అంటారు దీన్ని. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దీన్ని బట్టి అందరూ ఫాలో అవ్వండి అని. ఒక మనిషికి సెట్ అయింది, ఇంకొక మనిషికి సెట్ కాకపోవచ్చు. ఆయన రాగి ముద్ద మార్చడమే కాకుండా ఈ లోపల టెన్షన్ తగ్గి ఉండొచ్చు. టెన్షన్ మనసులో టెన్షన్ ఉంటే లోపల ఎరోషన్స్ ఎక్కువ ఉంటాయి. కొద్దిగా స్ట్రెస్ తగ్గిపోయినప్పుడు అవి తగ్గిపోయి ఉండొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చెప్పారు. లెట్ మీ కంప్లీట్ సార్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు, కర్ణాటకలో రాగి ముద్ద బాగా తింటున్నారు, 70 మంది తింటున్నారు, ఇక్కడ తింటం లేదని. కర్ణాటకలో ఇక్కడికన్నా ఎక్కువ క్యాత్ ల్యాబ్స్ ఉన్నాయి, ఇక్కడికన్నా ఎక్కువ గుండె జబ్బులు ఉన్నాయి. మరి రాగి ముద్ద ఒక్కటే పరమ ఔషధం అయితే వాళ్ళ గుండె జబ్బులు తక్కువ ఉండాలి కదా, మనకన్నా లేవు కదా. అంటే నేను అనేది ఏంటంటే ఒక్క దాని మీద ఆధారపడి లేకపోతే ఒక ఎగ్జాంపుల్ మీద ఆధారపడి తప్పు. ఏమంటారు? విజయవాడలో ఎక్కువ ఉంటారు అసిడిటీ పేషెంట్లు, రైస్ తినే దగ్గర ఎక్కువ ఉంటారు అసిడిటీ పేషెంట్లు. మీరు చెప్పేది తప్పు. నేను హార్ట్ గురించి చెప్తున్నాను సార్, హార్ట్ గురించి చెప్తున్నాను. మీరు తెలంగాణ అసిడిటీ గురించి మాట్లాడుతా ఉంటా. రాగి ముద్ద గురించి కదా మనం మాట్లాడుతున్నాం. నాకు ఎందుకంటే రాగి జావ తాగి నాకు అసిడిటీ పోయింది అని విజయవాడలోనే 100 మంది చెప్పినారు నాకు. అంటే మీరు రాగి జావ తాగితే అసిడిటీ పోతుంది అని అంటే మీరు నిరూపించదలుచుకుంటే మీరు ఒక 100 మందిని తీసుకోండి, 100 మందికి రాగి జావ ఇవ్వండి. మన రాహుల్ గారు ఉన్నారు కదా, ఆయన పేషెంట్స్ ని లక్షల మందికి చెప్తా. నాకు అవసరం లేదు సార్. మీ జనరల్స్ కావాలా, మీ అనాలిసిస్ కావాలా? ఎందుకంటే ఈ అనాలిసిస్ చూసి పడిపోయే మూర్ఖుల కోసం అవి కావాలా? రాగి కామన్ ఫుడ్, జొన్న రొట్టెలు కామన్ ఫుడ్, పల్లీల చట్నీ కామన్ ఫుడ్, మన లోకల్ ఫుడ్, లోకల్ గా వచ్చే వెజిటబుల్స్ అవన్నీ తినేది కామన్. అది కామన్ పీపుల్ అందరూ తినండి. నేను చెప్పేది అంతవరకు చెప్తామని అనాలిసిస్ అన్ని జర్నల్ అవన్నీ కామన్ పీపుల్ కి అవసరం లేదు. ప్రసాద్ గారు నేను చెప్పేది ఏంటంటే రాగి పడిన వాళ్ళని రాగి తినండి, రాగి మంచిది కాదని నేను చెప్పడంలా, కానీ రాగి పరమౌషధం అని చెప్పడం అని నేను ఖండిస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఇదే అందరూ పాటించండి అనే చెప్పడాన్ని మాత్రం ఖండిస్తున్నా. రాగులు తినండి, సజ్జలు తినండి, రాగులు తినండి, సజ్జలు తినండి, అరికలు తినండి, సాంబార్ తినండి, ఊదలు తినండి. రాగి పరమౌషధము, రాగి పరమౌషధము, రాగి పరమౌషధము, రాగి పరమౌషధము, రాగి పరమౌషధము అని నేను చెప్తా ఉంటా. అదొక్కటే చెప్పకండి, అదొక్కటే చెప్పకండి. తప్పు. ముఖర్జీ గాని ఎదుర్కోవాలంటే ఎనర్జీ ఉండాలి కదా, అందుకని ఏం లేదు సార్. ఒక్క దాని మీద బేస్ అయ్యి, ఒక ఎగ్జాంపుల్ బేస్ అయ్యి అందరినీ ఇదే పాటించండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నేను దాన్ని ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇదే మీరు చెప్పిన కర్ణాటక ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంతే, ఇంకేం లేదు. కాబట్టి 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 నేను కూడా మనిద్దరం అగ్రీ చేస్తున్న పాయింట్స్ ప్రజలకు చెప్పేటట్టు సొసైటీకి ఏమైనా మంచి చేస్తాడని మీరు అనుకుంటే, మీరు రాగులు తినే వాళ్ళలో ఎంతమందికి ఆల్సాలు తగ్గినాయని మీరు అనలైజ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ప్రసాద్ గారు నేను మిల్లెట్స్ మీద ఇంతకు ముందు ఒక వీడియో చేశాను. నేను చెప్పాను మిల్లెట్స్ అనేవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అవి తీసుకోండి మంచిదనే చెప్పాను. అంత మాత్రాన అంటే అది ఒక గ్రాస్ గా ఒక రికమెండేషన్ మీద చెప్పాను తప్ప మిల్లెట్స్ పరమౌషధం, రాగి పరమౌషధం అని 10 సార్లు నేను చెప్పను. ఇది కరెక్ట్ కాదు. అది మీరు ఇది ఎంకరేజ్ చేయని చెప్పాలి. ఇప్పుడు ప్రజలకి ఒకటి పాటించమని చెప్పడంలో మీరు చెప్పేది ఉంటది, మీరు చెప్పేది ఏంటంటే రిటోరిక్ గా ఉంటది, అందరికి నచ్చచ్చు. నేను చెప్పేది మోర్ బ్యాలెన్స్డ్ గా ఉంటది, మోర్ కరెక్ట్ గా ఉంటది. ప్రాబ్లమ్స్ వచ్చినాయి, రైస్ నుంచి బయటపడి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అవ్వలు తిన్న జొన్న రొట్టెలు, రాగి ముద్ద, సజ్జ రొట్టెలు తినమని చెప్పాలి సార్ మీరందరూ.